నువ్వంటే నాకు ప్రాణం సుమా. ఈ మెసేజ్ చూసిన మరుక్షణం నా గుండె ఆగిపోయినట్లు అనిపించింది. నా ప్రపంచం మొత్తం నా కళ్ళ ముందే కూలిపోతున్నట్టు అనిపించింది. నా పేరు గంగ. నా భర్త పేరు సురేష్. మాది ప్రేమ వివాహం. 5 సంవత్సరాలు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాము. మా పెళ్ళయింది ఇప్పటికి 7 సంవత్సరాలు. ఇప్పటిదాకా నన్ను ఒక్కసారి కూడా తిట్టలేదు, కొట్టలేదు. ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఒక్కోసారి నా మీద నాకే అసూయ కలిగేది, ఇంత మంచి భర్త ఉన్నందుకు అని మురిసిపోయేదాన్ని. కానీ ఒకరోజు మొత్తం తలక్రిందులైపోయింది. నా భర్త ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటా అని చూశాను. నాకు తెలుసు సురేష్, నీకు నేనంటే ప్రాణమని అని ఉంది. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఎవరైనా పొరపాటు చేశారో అని నా మనసుకు నేను సర్ది చెప్పాలి అనుకున్నాను. కానీ ఆపై ఉన్న చాటింగ్ చూసి నా గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఒక్క క్షణం నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. గుండెల్లో మోయలేని బాధ, గుండెల్లో దాగలేక కన్నీళ్ళ రూపంలో బయటికి వచ్చేసింది. నువ్వంటే నాకు ప్రాణం సుమా, నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోలేను అంటూ ఉన్న మెసేజ్ నా జీవితం ముక్కలు చేసినట్టు అయింది. ఎవరో గుండెల్లో పొడుస్తున్నట్టు అనిపించింది. నా ప్రాణం పోతున్నట్టుంది. అప్పుడు నేను మౌనంగా ఉండలేకపోయాను. సురేష్ని నిలదీశాను. ఇదేంటి సురేష్, ఈ మెసేజ్లేంటి? నువ్వంటే నాకు ప్రాణం అని ఇంకొక అమ్మాయి ఎందుకు అంటుంది అని అడిగాను. గంగా, అసలు నా ఫోన్ నువ్వెందుకు తీసుకున్నావు అంటూ నా మీద కోపం తెచ్చుకుంటారు. ఏంటి సురేష్, నాకు నిజం తెలుసుకునే హక్కు లేదా అని నిలదీశాను. అతను మొదట మౌనంగా ఉన్నాడు. ఆ మౌనం నన్ను ఎక్కువగా చంపేసింది. మళ్ళీ అడిగాను. ఈసారి నా గొంతులో ఊపిరి ఆగిపోయినా బాగుండేది అనిపించింది. నిజం చెప్పు సురేష్, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా అని అడిగాను. అప్పుడు అతను నా కళ్ళల్లోకి చూసి చాలా సాధారణంగా, అలాగే చాలా స్పష్టంగా ఈ మాట అన్నాడు. గంగా, నాకు నువ్వు కావాలి, అలాగే తను కూడా కావాలి అని అన్నాడు. ఆ ఒక్క వాక్యం నా జీవితం మీద పిడుగు పడ్డట్టు అయింది. ఏంటి నువ్వు అనేది అని చెప్పాను. నా గొంతు వణికింది. ఇది ప్రేమ సురేష్? ఇది నీకు న్యాయమా? 7 ఏళ్ల నా జీవితం విలువ ఇదేనా? మరి నన్ను ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అని అడిగాను. అతను మళ్ళీ అదే మాట అన్నాడు. నిన్ను వదిలేయను, తనని కూడా వదిలేయను అని చెప్పాడు. ఆ క్షణంలో నాకు అర్థమైంది, ప్రేమ అనుకున్నది మోసమని, భద్రత అనుకున్నది భ్రమ అని, నా ప్రపంచం అంతా అబద్ధాల మీద నిలబడిందని. అప్పటి వరకు నా భర్తే నా ప్రపంచం అనుకున్న నేను ఆ రోజు నన్ను నేనే పట్టుకుని నిలబడాలి అని అనుకున్నాను. నాకు నువ్వు కావాలి, అలాగే తను కూడా కావాలి. ఆ మాటలు వినగానే నేను గట్టిగా ఏడవలేదు, అరవలేదు, శాపనార్థాలు పెట్టలేదు. కానీ ఆ క్షణంలో నా లోపల ఉన్న ఆడమనిషి నెమ్మదిగా నేల కూలిపోయింది. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను. నన్ను నేనే పట్టుకొని నిలబడాలి అని. అతని ప్రేమ మీద కాదు, అతని మాటల మీద కూడా కాదు, నా కన్నీళ్ళ మీద కూడా కాదు. నాకు మిగిలిందొక్కటే, అది నా బలం. ఆ రోజు నుంచి నేను మారిపోయాను. అప్పటి వరకు ఎక్కువగా మాట్లాడే నేను మౌనంగా మారిపోయాను. అతను ఇంట్లో ఉన్న నా మాటలు అవసరమైనంతే, నా చూపు మర్యాదలోనే, నా దగ్గరతనం బాధ్యత వరకే. పిల్లల అవసరాలు మాత్రం ఎక్కడా ఆగలేదు. వాళ్ళకు కావాల్సిన తిండి, వాళ్ళ స్కూల్ ఫీజ్, వాళ్ళు జబ్బులు పడ్డప్పుడు నిద్ర లేని రాత్రులు, అన్నీ అన్నీ నేను అలాగే చేశాను. ఎందుకంటే వాళ్ళ తప్పేమీ లేదు. తండ్రి చేసిన తప్పుకు
పిల్లలు శిక్ష అనుభవించకూడదు అని అనుకున్నాను. భార్యగా ఇల్లు అలాగే చక్కబెట్టాను. వంట వండాను, బట్టలు ఉతికాను. ఇంట్లో ఎలాంటి లోటు కనిపించనివ్వలేదు. కానీ నా మనసు మాత్రం ఆ ఇంట్లో లేదు. అతనితో నవ్వలేదు. అతనితో స్పందించలేదు. అతని స్పర్శకు స్పందించే హక్కు కూడా అతను ఎప్పుడూ కోల్పోయాడు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉన్నాను. భార్యగా కాదు, ఇంటి బాధ్యతగా. కొన్నిసార్లు అతను నన్ను చూసి ఏదో చెప్పాలనుకున్నట్టు ఆగిపోయేవాడు. అప్పుడు నాకు అర్థమయ్యేది, నా మౌనం అతనికి శిక్షగా మారిందని. ఎందుకంటే అరుపులు మరిచిపోతారు, కన్నీళ్లను తుడిచేస్తారు, కానీ మౌనాన్ని ఎవ్వరూ భరించలేరు. రోజులు గడిచాయి. అతను ఆ అమ్మాయితో ఇంకా దగ్గరయ్యాడు. నేను గమనించను, కానీ అడగలేదు. ఎందుకంటే నిజం తెలిసిన తర్వాత ప్రశ్నలు అడగడం వల్ల ప్రయోజనమేమీ లేదు అని అనుకున్నాను. ఆడమనిషిగా బలహీనతగా ఉండకూడదు అనుకున్నాను. నేను బలంగా ఉండాలని నాకు నేనే మాటిచ్చుకున్నాను. ఆ రోజు అతను చెప్పిన నాకు నువ్వు కావాలి, తను కూడా కావాలి అనే మాటల తర్వాత నేను ఏడవలేదు. ఎందుకంటే ఆ క్షణంలోనే నా లోపల నేనే చచ్చిపోయాను కాబట్టి. అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక ఎవరి మీద ఆధారపడకుండా నన్ను నేనే పట్టుకొని నిలబడాలి అని. అప్పటినుంచి నేను మౌనంగా మారిపోయాను. మాటలు తగ్గాయి, చూపులు తగ్గాయి, కానీ బాధ్యతలు మాత్రం తగ్గలేదు. పిల్లల అవసరాలు ఎక్కడ ఆగనివ్వలేదు. వాళ్ళ ఆకలి, వాళ్ళ చదువు, వాళ్ళ భవిష్యత్తు అన్నిటినీ నా కన్నీళ్లతోనే పోషించాను. భార్యగా ఇల్లు అలాగే చక్కబెట్టాను. వంట వండాను, బట్టలు ఉతికాను. ఇంట్లో ఏ లోటు కనిపించనివ్వలేదు. కానీ నా మనసు మాత్రం ఆ ఇంట్లో ఉండడం మానేసింది. అతనితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉన్నాను. అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడేదాన్ని. అవసరమైన దగ్గరతనం మాత్రమే చూపించేదాన్ని. నా మౌనం రోజు రోజుకి అతని గుండెల్లో నిప్పు పెట్టడం మొదలుపెట్టింది. ఎందుకంటే అరుపులు వినిపిస్తాయి, కన్నీళ్లు కనిపిస్తాయి, కానీ మౌనం మనిషిని లోపల నుంచే కాల్చేస్తుంది. ఆ మౌనం నుంచి తప్పించుకోవడానికి అతను ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు. ఆమె నవ్వింది. అతన్ని అర్థం చేసుకున్నట్టు నటించింది. నీ భార్య నిన్ను పట్టించుకోవటం లేదు అని నెమ్మదిగా అతని మనసులో విషం పోసింది. అతను నమ్మాడు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్లకు అబద్ధాలు నిజాల్లా అనిపిస్తాయి. కానీ ఒకరోజు ఆమె అసలు ముఖం బయటపడింది. అదే ప్రేమ మాటలు ఇంకొకరికి. అదే నువ్వంటే నాకు ప్రాణం అని మెసేజెస్ ఇంకొకరికి పెట్టింది. ఆ క్షణంలో అతని ప్రపంచం అంతా కూలిపోయినట్లు అనిపించింది. అప్పుడే అతనికి అర్థమైంది, ఒక మోసదాన్ని నమ్మి బంగారం లాంటి భార్యను తాను తన చేతులతోనే దూరం చేసుకున్నానని అర్థమైంది. అతనికి గుర్తొచ్చింది నా మౌనం, నా ఓపిక, నా త్యాగాలు. ఆ రోజు అతను నా ముందు నిలబడ్డాడు. కళ్ళల్లో పశ్చాత్తాపం, గొంతులో వణుకు. గంగా, నేను నిన్ను మోసం చేశాను, నిన్ను తక్కువ చేశాను. నీ ప్రేమ విలువ నాకు ఆలస్యంగా అర్థమైంది. నన్ను క్షమించు. నేను చాలాసేపు మౌనంగా ఉన్నాను. ఆ మౌనంలో 7 ఏళ్ల నా బాధ అంతా తిరిగింది. చివరికి నేను చెప్పింది ఒక్కటే, నేను నిన్ను క్షమిస్తున్నాను, కానీ మళ్ళీ నన్ను నీ తప్పులకు పరీక్షగా మార్చుకోలేను. క్షమించడం అంటే మళ్ళీ అదే మనిషికి అదే స్థానం ఇవ్వడం కాదు. నేను నిన్ను క్షమించాను, కానీ నీ విలువను నేను వదులుకోలేదు అని చెప్పింది. ఆ క్షణంలో అతను అర్థం చేసుకున్నాడు, ఒక ఆడ మనిషి క్షమించగలదు, కానీ మళ్ళీ బలహీనంగా మారదు అని. భార్యాభర్తల బంధం పరిపూర్ణమైన మనుషుల వల్ల కాదు, తప్పులు చేసిన మనుషుల్ని కూడా తిరిగి సరైన దారిలో నిలబెట్టే ఓర్పు ఉన్న హృదయాల వల్లే నిలబడుతుంది. ఆమె వెళ్ళిపోలేదు, ఎందుకంటే పారిపోవడం సులువే. తప్పు చేసిన మనిషిని మార్చే అవకాశం ఇవ్వటం, అదే నిజమైన బలం అని ఆమె నమ్మింది. ఆమె క్షమించింది, మర్చిపోయింది కాబట్టి కాదు, ఈ బంధం ఒక్క తప్పుతో ముగిసిపోవడానికి కాదని ఆమె నమ్మింది కాబట్టి. ఒక ఇంటిని కాపాడే భార్య